అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనందరికీ తెలుసు. దేవుళ్ల పెళ్లి వేడుకలు కూడా అలా జరగవేమో అనే రేంజ్లో నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా వివాహ తంతు సాగింది. దాదాపు 5,000 కోట్ల ఖర్చుతో ఈ పెళ్లి జరిగింది. 7 నెలలుగా ఈ పెళ్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇంకా ఆ హడావిడి మాత్రం తగ్గలేదు. త్వరలో లండన్లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తోంది అంబానీ ఫ్యామిలీ. పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు హాజరవగా వారందరినీ చూసేందుకు 2 కళ్ళు సరిపోవటం లేదు. శుభ ఆశీర్వాద్ వేడుక పూర్తయ్యాక అంబానీ ఫ్యామిలీ ఒక్కో సెలబ్రిటీకి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పేందుకు కొన్ని గంటల పాటు స్టేజ్ మీద నిలుచునే ఉండి ఫిదా చేశారు. మొత్తానికి పెళ్లి ఖర్చు దాదాపు 5,000 కోట్లయిందని అంచనా వేశారు. మరి కట్న కానుకలు ఏ విధంగా చదివించారనే ఆసక్తి నెలకొంది. ప్రజెంట్ దీనిపై ఫన్నీ మీమ్స్ కూడా హల్చల్ చేస్తున్నాయి. దేశమే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ గా నిలిచిన ఈ పెళ్లి ఖర్చు అంబానీ ఆస్తిలో కేవలం 0.5% మాత్రమే. ప్రేక్షకులు దీనిని పూర్ మ్యారేజ్ గా లెక్కలేస్తున్నారు. ఈ పేద పెళ్లికి తమ వంతుగా 349 చెల్లించుకుంటున్నామని అంటున్నారు నెటిజన్లు. ఈ లెక్క ఏంటని కంగారు పడకండి. ఈ మధ్యే జియో మంత్లీ తారిఫ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెరిగాయి. కొడుకు పెళ్లి ఖర్చు కవర్ చేసేందుకు ఇలా పెంచావా మావా, పర్లేదులే, ఇదే నా కట్నం అంటూ 349 రూపాయల రీఛార్జ్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. తమ తరపు ఇంత కట్నం అంటూ తాము ఇంత చెల్లించామని నెల రీఛార్జ్ డబ్బుల గురించి పోస్టులు పెడుతున్నారు. ఈ కట్నాలు కానుకలు అంటూ రీఛార్జ్ల రచ్చ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.